ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. అండ్ అలానే అక్కడ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఎంతవరకు కంప్లీట్ అయిందో తెలుసుకోబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎగులోకి వెళ్తే ఈ ప్రాబ్లం నుంచి చూడబోతున్నాం అంటే మన మూలపేట పోర్ట్ ఉంది కదా, పోర్ట్ ని కనెక్ట్ చేయడానికి నేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోర్ట్ వరకు ఒక హైవే అయితే వేస్తున్నారు. దీన్నే మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే అంటున్నాం. సో ఈ హైవే గురించి నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటే చూడండి. అండ్ ఈ వీడియోలో మీకు నేను ప్రెసెంట్ అక్కడ కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగింది, అండ్ ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో ఎలాంటి వరకు జరిగింది, అండ్ ఏం వర్క్ పెండింగ్ ఉందనేది మీకు క్లియర్ చెప్పబోతున్నాను. అండ్ అలానే నేషనల్ సిస్టమ్ కి 2 విధాలు కనెక్ట్ అవుతుంది. ఆ 2 విధాలుగా ఎలా కనెక్ట్ అవుతుందో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ మీకైతే నేను మ్యాప్ లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మనమైతే ఈ హైవేలో ట్రావెల్ చేస్తూ హైవేలో ఎంతవరకు అయిందో తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో టు మ్యాప్ వ్యూ. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకి కనిపిస్తుంది కదా, ఇదే మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి నేషనల్ హైవే 16 మనకి చెన్నై నుంచి కోల్కతా వరకు ఉంటుంది. అండ్ ఈ హైవేలోని మనకైతే ఎగ్జాక్ట్గా టెక్కల్ దాటిన తర్వాత మనకి బైపాస్ ఎండ్ అవుతుంది. ఆ బైపాస్ ఎండింగ్లోనే మనకి ఈ మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మన ఆంధ్ర వెహికల్స్కి. ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే ఉంటుంది. అండర్ పాస్ నుంచి వెహికల్స్ అయితే వెళ్తాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది టువర్డ్స్ ఒరిస్సా నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి కదా, ఒరిస్సా నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కాస్త ఇలా రావడానికి ఈ అప్రోచ్ రోడ్ అయితే వేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం 13.6 కిలోమీటర్ అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 14 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఎంటర్ అయ్యే వెహికల్ ఇలా మనకి ఎలా వస్తుందంటే నవపాడ్ జంక్షన్ నుంచి మూలపేట పోర్ట్కి అయితే వస్తుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఈ హైవే మొత్తం ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఈ హైవేతో పాటు ఇక్కడ రైల్వే లైన్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా నుంచి మనకి రైల్వే లైన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి రైల్వే ట్రాక్ అనమాట. సో ఇక్కడ మనకి లూప్ లైన్ ఉంటుంది. ఈ లూప్ లైన్ నుంచి మనకి రైల్వే ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నవపాడ్ రైల్వే స్టేషన్. ఈ నవపాడ్ రైల్వే స్టేషన్ కొంచెం ముందు నుంచి ఇక్కడ నుంచి మనకి ఇలా రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. సో ఈ రైల్వే ట్రాక్ ఇలా వచ్చి మనకి మూలపేట పోర్ట్ అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి నవపాడ రైల్వే లైన్ ఉంది కదా, ఈ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది. సో ఇది మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే. సో ఈ మూలపేట పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ కొన్ని ఊర్లు అయితే పోతున్నాయి. ఈ ఊర్ల కోసం మనకి ఇక్కడ ఒక లేఅవుట్ కూడా వేశారు. సో ఈ లేఅవుట్లోని అక్కడ ఊరు కాస్త షిఫ్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం విజువల్స్ అయితే చూస్తాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. విజువల్స్ చూస్తూ ఇంకొన్ని విషయాలు ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ చాలా క్లియర్ చూపించాను. సో ఇప్పుడు మీకైతే నేను ఏం చూపించబోతున్నా అంటే మరి విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి. ఆ బ్యూటిఫుల్ విజువల్స్ చూపించబోతున్నాను. అండ్ అలానే కంప్లీట్ గా మనమైతే నేషనల్ సిస్టమ్ నుంచి పోర్ట్ వరకు ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రావెలింగ్ లో మొత్తం కంప్లీట్ గా ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ జరిగింది, అండ్ ఏం వర్క్ పెండింగ్ అనేది క్లియర్ తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనమైతే ప్రెసెంట్ టెక్కల్ దగ్గర ఉన్నాం. టెక్కల్ దగ్గర మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ ముందు మనకి ఒక హైవే వెళ్తుంది కదా, అది నేషనల్ హైవే 16. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది చూసారా, అది వచ్చేసి ఓల్డ్ నేషనల్ హైవే టెక్కల్ నుంచి వెళ్ళేది. బైపాస్ అయిన తర్వాత అన్ని వెహికల్స్ కూడా మనకి ఈ బైపాస్ నుంచే వెళ్తున్నాయి. సో ఈ ఏరియా నుంచి మనకైతే ఈ మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవే స్టార్ట్ అవుతుంది. మీకు నేను మ్యాప్ వ్యూలో చెప్పా కదా, 2 రూట్లు అని చెప్పేసి, ఒకటి ఆంధ్ర వెహికల్స్కి, 2 ఒరిస్సా వెహికల్స్కి అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ రైట్ సైడ్లో మీకు రోడ్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి మనకి టువర్డ్స్ మన ఆంధ్ర వెహికల్స్కి. ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ ఎంటర్ అవుతాయి. అండ్ ఇలా మనం వెళ్ళామంటే మూలపేట పోర్ట్కి అయితే వెళ్తాం. సో ఇప్పుడు మీకు నేను ఇంకొక ఎంట్రన్స్ చూపిస్తాను. అండ్ అక్కడ నుంచి మనమైతే అలా మూలపేట పోర్ట్ కూడా వెళ్ళొచ్చు. ఫ్యూచర్లో అక్కడ ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన కత్తిపూడి దగ్గర సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ చూసారా, సేమ్ అలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే వెహికల్ ట్రాఫిక్ పెరిగిందంటే ఖచ్చితంగా ఆ వెహికల్స్ ఈ హైవే నుంచి ఆ మూలపేట పోర్ట్ కనెక్టింగ్ హైవేకి వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక ఇంటర్చేంజ్ ఉండాలి. సో దానికోసం ఖచ్చితంగా ఇంటర్చేంజ్ కట్టే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఆ పోర్ట్ మీద బేసే ఉంటుంది ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుందా లేదనేది. సో ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది, అక్కడైతే మనకి ఒక ప్లేన్ రూట్లో కనిపిస్తుంది. కానీ ఆ ల్యాండ్ మొత్తం అక్విజిషన్ చేశారు. మనకి ఓన్లీ చిన్న రోడ్డే వస్తుంది, ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేయట్లే కాబట్టి. సో ఇటువైపు మనం చూసుకున్నట్లయితే
పచ్చని పంట పొలాలు ఉన్నాయి. అండ్ ఈ పంట పొలాలు ఒక ట్రయాంగిల్లా ఉంటాయి. మనకి చూసారు కదా, మీకు హైవేలో వెళ్తుంది ఒక రూట్ ఎలా వెళ్తుంది, ఇంకొక రూట్ అలా వస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు ఇంకా క్లియర్గా అక్కడ వర్క్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు కంప్లీట్ చెప్తున్నాను అనమాట. మ్యాప్ని క్లియర్గా చూపించాను. అండ్ అలానే కంప్లీట్గా నౌపర్ జంక్షన్ వరకు మీకే చూపిస్తాను రోడ్ వర్క్ ఎంత వరకు అనేది. ఈ రూట్లోనే మనకైతే ఒక రైల్వే బ్రిడ్జ్ కూడా వస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే చాలా చాలా పెద్ద బ్రిడ్జ్లు రాబోతున్నాయి. మనకి మొత్తం కంప్లీట్గా వాటర్ ఉంటుంది. వాటర్ పై నుంచి బ్రిడ్జ్ అయితే వెళ్తుంది అనమాట. సూపర్ ఉంటుంది ఆ వ్యూ అయితే. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఆ వ్యూ చూస్తే సూపర్ ఉంటుంది. సో నా అప్కమింగ్ వీడియోస్లో ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. ఈ వ్యూలో మీకు ఎగ్జాక్ట్గా నౌపర్ జంక్షన్ దగ్గర వర్క్ ఎలా అవుతుందో చూపిస్తాను. అంటే మనం ఈ హైవే నుంచి ముందుకు అలా వెళ్తాం ఎగ్జాక్ట్గా నౌపర్ జంక్షన్ వరకు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ట్రయాంగిల్లో ఉండే పంట పొలాలు. అండ్ లెఫ్ట్కి వెళ్తే మనం ఆంధ్రాకి, అండ్ స్ట్రైట్గా వెళ్తే మనం టువర్డ్స్ ఒరిస్సా వెళ్తాం. ఫ్యూచర్లో ఇంటర్చేంజ్ ఇచ్చిందంటే మాత్రం ఇక్కడ ఎక్కువ వెహికల్స్ తిరిగేవి ఈ రూట్ నుంచే. అంటే టువర్డ్స్ ఒరిస్సా వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువగా వెళ్తాయి. అండ్ ఇక్కడ పోర్ట్ కానీ కంప్లీట్ అయిందంటే పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చాలా బాగా పెరుగుతాయి. అండ్ తెలిసిందే కదా, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్లో కీ రోల్ ప్లే చేసేవి ఎయిర్వేస్ ఇంకా వాటర్ వేస్. మనకి ఎక్కువగా వాటర్ వేస్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే తక్కువ ఖర్చు అవుతుంది. సో అందువల్ల మనకి పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్ర సీషోర్లో చాలా పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఫిషింగ్ హార్బర్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అందులో ఈ మూలపేట పోర్ట్ కూడా ఒకటి. సో మనం హైవే నుంచి పోర్ట్కి వెళ్ళాలంటే ఒక ప్రాపర్ రోడ్ ఉండాలి కనుక సో ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చాలా క్లియర్గా ఈ పోర్ట్ హైవే కన్స్ట్రక్షన్ వర్క్ని చూపించాను. అండ్ అలానే ఎవ్రీ 3 monthsకి మ్యాక్స్ నేను అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుందో కూడా చూపిస్తున్నాను. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది వర్క్ అప్డేట్ ఎంతవరకు అయిందనేది. సో చూస్తున్నారు కదా, ముందునైతే మనకి ఒక కల్వర్ట్ రావాలి. సో ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు, కల్వర్ట్ సంబంధించిన కన్స్ట్రక్షన్. కానీ మనకి అలైన్మెంట్ అయితే క్లియర్ కనిపిస్తుంది, ఆ రూట్ ఎలా వెళ్తుంది అనేది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఈ రూట్లో జరిగిన రోడ్ డెవలప్మెంట్ గురించి మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఒక రూట్ అయితే అలా వెళ్తుంది. ఆ రూట్ని బైపాస్ చేయడానికి అక్కడైతే ఒక అండర్ పాస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ అండర్ పాస్ నుంచి వెహికల్స్ అయితే ముందుకు వెళ్తాయి. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి రూట్ అయితే వెళ్తుంది. అండ్ ఆ రూట్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. ప్రస్తుతం కొన్ని చోట్లే మనం పంట పొలాలు చూస్తున్నాం. నా ప్రీవియస్ వీడియో చూసారనుకోండి, అందులో మొత్తం గ్రీనరీ ఉంటుంది. అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అలైన్మెంట్ ఎలా వెళ్తుంది అనేది. అండ్ కంప్లీట్గా ఇది యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. అంటే మనం మధ్యలోంచి ఎక్కడి నుంచి కూడా ఈ హైవేలోకి ఎంటర్ అవ్వలేం. వన్స్ మనం నేషనల్ హైవే 6లో ఎంటర్ అయ్యామంటే డైరెక్ట్గా పోర్ట్ వరకు వెళ్ళిపోతాం. సో మనకి మధ్యలో ఎలాంటి కనెక్టివిటీ ఉండదు. సో అందువల్ల మనకి ఈ రూట్లోకి ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువ అవకాశం ఉండదు. ఓన్లీ పోర్ట్కి వెళ్ళే వెహికల్సే వెళ్తాయి. లోకల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే ఆ దగ్గర మూలపేట దగ్గరలో పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ దగ్గరలో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా హైవేకి రావాలనుకుంటేనే యూజ్ చేయడానికి అవుతుంది. మధ్యలో మనకి ఎలాంటి యాక్సెస్ ఉండదు కాబట్టి మనం ట్రావెల్ చేయడం కష్టమే. అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ట్రావెల్ చేయడం కష్టమే. మొత్తం 14 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు హైవే కంప్లీట్ అయిందంటే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. హెవీ వెహికల్స్ ఒక 60 స్పీడ్లో వెళ్ళాయని కూడా మనం 20 minutesలో వెళ్ళొచ్చు. పోర్ట్కి అయితే మంచి రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నారు. చూస్తున్నారుగా రోడ్ ఎంత వెడల్పుగా ఉందో. మనం ఇంకా చూసుకోవచ్చు, లెఫ్ట్లో ఒక ఊరు కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో ఇంకొక ఊరు కనిపిస్తుంది. అండ్ ఇలా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకి రైల్వే లైన్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈ రైల్వే లైన్ నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రైల్వే లైన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు నేను మ్యాప్ వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మూలపేట పోర్ట్కి ఎగ్జాక్ట్గా రోడ్ వ్యూ ఎలా ఉంటుంది, అంటే రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, రైల్వే కనెక్టివిటీ ఎలా ఉంటుంది అనేది. మనకి రైల్వే లైన్ ఎలా వెళ్తుందని మ్యాప్లో చూపించాను. అండ్ తొందరలోనే అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీకైతే చాలా క్లియర్గా ఆ రోడ్ వ్యూ ఎలా వెళ్తుంది, అంటే రైల్వే లైన్ ఎలా వెళ్తుందో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ రాబోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా, అక్కడ మనకి రోడ్ వర్క్ ఇంకా ఏం మొదలవలేదు, అంటే బ్రిడ్జ్ వర్క్ ఏం మొదలవలేదు. సో ఇది మీకు నేను నా లాస్ట్ వీడియోలో క్లియర్గా చూపించలేకపోయాను. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి మనం వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. సో అందువల్ల మీకు నేను క్లియర్గా చూపించలేకపోయాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా లాస్ట్ వీడియోలో మంచి గ్రీనరీ ఉంటుంది.
ఆ గ్రీనరీ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడాలి. అండ్ ఒకవేళ ఈ హైవే కంప్లీట్ అయిపోయి చుట్టూ గ్రీనరీ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలా మనం ముందుకు చూసుకున్నట్లయితే మనకి మూలపేట పోర్ట్ వస్తుంది. అండ్ ముందు మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఊరు కనిపిస్తుంది కదా, అదే నౌపాడ. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి నౌపాడ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ పక్క నుంచి మనకి ఈ హైవేతో వెళ్తుంది. అండ్ అలానే మనకి ఆ ముందు లెఫ్ట్ సైడ్లో ఒక లేఅవుట్లో ఉంటుంది. సో అక్కడ మనకి పోర్ట్ దగ్గరలోని మూలపేట ఊరైతే షిఫ్ట్ అవబోతుంది అనమాట. అంటే ఆ పోర్ట్ దగ్గర ఊరు కాస్త ఈ ఏరియాలో షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేఅవుట్కి కంప్లీట్గా రోడ్స్ అయితే వేశారు. అండ్ లేఅవుట్ కూడా మనకి క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదే లేఅవుట్. మనం వెనక్కి వచ్చేటప్పుడు ఇంకా క్లియర్గా మీకైతే నేను ఆ లేఅవుట్ని చూపిస్తాను. సో ఇలా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఆ నౌపాడ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ నుంచి అటువైపు మనం చూసుకున్నట్లయితే సగం వాటర్ సగం ల్యాండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే అక్కడ వర్క్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. అండ్ మధ్యలో ఒక సాల్ట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. సో ఆ సాల్ట్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ నుంచి లీజు తీసుకుని కొంచెం అక్కడ వర్కే జరుగుతుంది. సో అందువల్ల అది ల్యాండ్ అక్విజిషన్ అవ్వకపోవడం వల్ల కూడా ఇది కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి ఇక్కడ కూడా రోడ్ వర్క్ అయితే మొదలైంది. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తూ ఉంటుంది ఆ ముందున రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో అలా మనకి లోపలికి వెళ్తే డిఫరెంట్గా ఈ రోడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ నుంచి పోర్టుకి వెళ్ళాలంటే దాదాపుగా 20 నిమిషాలు పడుతుంది. అదే మనకి ఈ హైవే ఉంది కదా ముందు మనకు కనిపిస్తుంది, ఈ హైవే కంప్లీట్ అయిందంటే 5 నిమిషాలే వెళ్ళిపోవచ్చు. మీకు నేను మూలపేట పోర్ట్ ఉంది కదా, పోర్ట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ వర్క్ ఎలా జరిగింది అనేది క్లియర్గా చూపిస్తాను. అంటే ఈ మధ్యలో వర్క్ ఎలా జరుగుతుందని కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే లేఅవుట్. ఇక్కడ మొత్తం మనం చూసుకోవచ్చు రోడ్స్ కూడా వేశారు. అండ్ ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ మొదలైందంటే ఇక్కడ ఒక కొత్త ఊరైతే వస్తుంది. షిఫ్ట్ అవుతున్న గ్రామం దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ల్యాండ్స్ అలొకేట్ చేశారు. సో అలొకేట్ చేసిన ల్యాండ్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళకైతే ఆ ఊరిని క్రియేట్ చేసి ఇస్తారు. సో చూస్తారు కదా, మీకైతే లేఅవుట్ క్లియర్ కనిపించింది. అండ్ చుట్టుపక్కల పంట పొలాలు ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు కలర్ట్ వర్క్ కూడా అయింది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కలర్ట్ వర్క్ అవ్వాలి. అండ్ మొత్తం మనకి అలైన్మెంట్ కంప్లీట్ అయింది. ఆ అలైన్మెంట్లో రోడ్ వర్క్ అవ్వాలి. అండ్ అలానే మధ్యలో కల్వర్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఆ బ్రిడ్జెస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కల్వర్ట్ కన్స్ట్రక్షన్ అయింది. అండ్ అలానే చాలా చోట్ల కన్స్ట్రక్షన్ జరిగింది. కొన్ని చోట్ల మనకి ఈ రోడ్ వర్క్ అయిందనమాట. అంటే మనకి మట్టి వేసి లెవెల్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా కల్వర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇలా చాలా కల్వర్ట్స్ అయితే వస్తాయి. ఫుల్లీ యాక్సెస్ కంట్రోల్డ్ కాబట్టి మనకి కంప్లీట్గా రోడ్ క్లోజ్లో ఉంటుంది. సో ఇది మూలపేట నుంచి, అంటే మూలపేట పోర్ట్ ఉంది కదా, పోర్ట్ నుంచి. సో చూసారు కదా, మధ్యలో మొత్తం అంతా కూడా మనకి వాటర్ బాడీ ఉంది. మనకి సముద్రంలోని వాటర్ వెనక్కి తొంతూ ఉండదు అనమాట. ఆ వాటర్ వెనక్కి వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం ఇలా వెనక్కి అయితే వస్తుంది. సో చూసారు కదా, ఆ పక్కన పోర్ట్ ఉంది. అప్కమింగ్ వీడియోలో మీరు పోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటారు, కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్ గురించి తెలుసుకుంటారు. సో మరి మీలో ఎంతమంది అప్కమింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉంది, నచ్చిందా? మీకైతే కంప్లీట్ చూపించాను పోర్ట్ గ్రాండ్ హైవే వర్క్ ఎలా అవుతుంది అనేది. అండ్ అలానే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మనకి ఎలాంటి హైవే రాబోతుంది అండ్ హైవే ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఈ హైవే వచ్చేసి మనకి కంప్లీట్ బూస్టప్ ఇస్తుంది అనమాట. నేషనల్ స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా పోర్ట్కి వెళ్ళడానికి అటు ఒరిస్సాకి ఇటు మన ఆంధ్రాకి చాలా యూజ్ అవుతుంది ఈ మూలపేట పోర్ట్ అయితే. సో రేపటి వీడియోలో మీకైతే నేను మూలపేట పోర్ట్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అవ్వబోతున్నాను, అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పటిదాకా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే చూసేయండి, మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఈ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి అన్నమాట, వీడియో డిస్క్రిప్షన్లో చూస్తారనుకుంటున్నా. మరి వీడియోని ఎండ్ చేద్దామా? మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.